భారతదేశంలో క్రైస్తవం వెళ్ళగొట్టే ముందు ఈ చెడు అలవాట్లు, చెడు వ్యసనాలన్నీ తరమండి. భారతదేశంలో ఒకప్పుడు ఉంది కదండి, ఒక భర్త చనిపోతే భార్యను తగలబెట్టేయాలని దాన్ని తరిమి కొట్టింది ఆవిడ. నువ్వు తరిమి కొట్టేద్దామంటున్నావు కదా, ఆ క్రైస్తవులో పుట్టినవాడే కదా. అలాగే కాదు, ఒకప్పుడు స్త్రీలకి కాలేజీ లేదు, చదువు లేదు స్త్రీలకు. తెలుసా మీకు విషయం? భారతదేశంలో భారతీయులు ఓన్లీ పురుషులు మాత్రమే చదువుకునే స్థాయి ఉండేది, స్త్రీలకు లేదు చదువు, పురుషులకు మాత్రమే ఉండేది. విలియం కేరీ ఆ కాలంలో స్త్రీలకు కూడా కాలేజీ పెట్టిన మొట్టమొదటి మహనీయుడు విలియం కేరీ. ఇతను కూడా ఎవరండి? ఒక క్రైస్తవుడేగా, యేసు ప్రభుని వెంబడించిన వాడే కదా. ఈరోజు ఆడపిల్లలు, మన ఇళ్లలో ఆడపిల్లలు కూడా కాలేజీకి వెళ్ళి, స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారంటే దీనికి ఎవరు కారణం? ఒక విలియం కేరీ. అతను ఎవరు? ఒక క్రైస్తవుడు కదా. తరిమి కొట్టేద్దామన్నవాడే కదా, తరిమి కొట్టేద్దామన్నవాడు దాంట్లో ఉన్నవాడే కదా. ఈయన నీ భారతదేశానికి మేలు చేశాడు. మన భారతదేశంలో ఒక పెన్ను కనిపెట్టిన లేడప్పుడు, ఇంకు కలం రాయటానికి లేదు, మొట్టమొదటిగా ఇంకు కనిపెట్టింది కూడా ఆయనే కదా. మన భారతదేశంలో న్యూస్ పేపర్ లేదండి. పలానా ఊర్లో ఏం జరుగుతుంది, పలానా చోట ఏం జరుగుతుందో ఎవరికేం తెలియదు. మొట్టమొదటిసారిగా ఈ పేపర్ న్యూస్ అనేది తీసుకొచ్చింది విలియం కేరీ కదా. తరిమి కొట్టే భారతదేశంలో తరిమి కొట్టే క్రైస్తవులందరిని తరిమి కొట్టేసి, నీవు మాత్రం శుభ్రంగా ఇక్కడ ఉండి ఉన్న వాళ్ళందరినీ నరకాగ్ని తీసుకెళ్ళడానికి చేసే వేషాలు ఇవి. నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, ఉన్న వాళ్ళందరినీ నరకానికి తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నానికి. సత్యము నిజం గ్రహిస్తే చాలండి, దానికి మించిన స్వాతంత్రం గొప్పది. నా పిల్లరా, ఈ మానవ కోటి ప్రజలందరి కోసం ప్రాణం పెట్టి గొప్ప విడుదలిచ్చిన మహనీయుడు యేసు క్రీస్తు ప్రభువారు. బోలో యేసు క్రీస్తు మహారాజుకి. అది ఆయనే సర్వశక్తిమంతుడు, సమస్త మానవులందరికీ విడుదలిచ్చిన వాడు, నిజమైన మహనీయుడు, మహోన్నతుడు, మనం సేవిస్తున్న యేసు క్రీస్తు ప్రభు.